ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అనునిత్యం తిట్టిపోస్తూ, అనునిత్యం విమర్శిస్తూ ఆ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారంటూ విమర్శిస్తూనే ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితిని గురించి ఎవరు మాట్లాడినా విరుచుకుపడుతోంది. ముఖ్యంగా ప్రజలను విశేషంగా ఆకర్షించినటువంటి మంత్రం, యంత్రం సంపద సృష్టి. సంపద సృష్టించి ప్రజలను కోటీశ్వరుని చేస్తా, పేదలను కోటీశ్వరుని చేస్తా అన్న మాట విశేషంగా చాలామందిని ఆకర్షించిన మాట నిజం. కానీ ఈ హామీ ఇచ్చిన పెద్ద మనిషి అతి కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే సంపద సృష్టి నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే నా చెవిలో చెప్పండి అంటూ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. మరి సంపద సృష్టి తెలియదన్న ఈ వ్యక్తి, తెలియదు మీరు చెప్పండి అంటున్నటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు ప్రజల ముందు నిలబడి, వేలాది మంది ముందు నిలబడి సంపద సృష్టిస్తా, మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుని చేస్తా అని ఎట్లా చెప్పారు. ఇప్పుడేమో సంపద సృష్టి మాట అట్లా ఉంచి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారన్నది వైసీపీ వాదన. చివరికి సంపద సృష్టిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ ప్రైవేటు పరం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తున్నారు, పోర్టుల్ని అప్పగిస్తున్నారు, మెడికల్ కాలేజీలను అప్పగిస్తున్నారు, రోడ్లని అప్పగిస్తున్నారు, చివరికి బస్సుల్ని, బస్టాండ్లు కూడా ప్రైవేటు పరం చేసే స్థితికి వచ్చారన్నది తాజాగా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తా కథనాలు. అంటే రేపొద్దున బస్టాండ్లు కానీ, ఆర్టీసీకి ఉన్నటువంటి ఆస్తులు కానీ కారు చౌకగా ప్రైవేటు పరం అయిపోయేటువంటి పరిస్థితి చూసాం. 1995 తర్వాత తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ముఖ్యంగా తెలంగాణలో దాదాపు 45-50 ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా తమ వారికి కట్టబెట్టిన ఘన చరిత్ర ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది. ఇందుకు అనేక దృష్టాంతాలు, ఉదంతాలు, లెక్కలు చాలామంది బయటకు తీశారు, చెప్పారు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి. అప్పుల కోసం ఆయన నేరుగా వరల్డ్ బ్యాంక్కి వెళ్తారు. ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ప్రపంచ బ్యాంకు ఏదైతే చెప్పిందో వాటన్నిటిని చేస్తామని హామీ ఇచ్చి నిధులు తెస్తారు, ఖర్చు పెడతారు. కానీ అవి ఎక్కడ ప్రజోపయోగ కార్యక్రమాలకి ఉపయోగపడవు, కనపడవు. ఏమైపోతుంది అప్పులను తీసుకొచ్చిన? మరి వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెట్టారు? ఇన్నేళ్లైనా కూడా పేదరిక నిర్మూలన జరగకపోవడానికి కారణం ఏంటి? చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. ఇవాళ రహదారుల్ని, బస్సుల్ని, ఆర్టీసీ ఆస్తుల్ని కూడా అమ్మేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? అంతేకాదు, ఈ సంపద సృష్టిలో భాగంగా పత్రికల్లో వచ్చిన వార్తా కథనాల ప్రకారం గ్యాంబ్లింగ్ అంటే లాటరీలు, బెట్టింగ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహించాలనే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందనేది ప్రజాశక్తి లాంటి పత్రికల్లో వచ్చిన వార్తా కథనం. అంటే చివరికి ప్రజల్ని మద్యంతో ముంచెత్తి సంపాదించే సొమ్ము సాలక ఒక మద్యం కాదు, జూదం కూడా అలవాటు చేసి, ఆన్లైన్ బెట్టింగ్లు అలవాటు చేసి, లాటరీల పేరుతో జూద క్రీడలో ముంచెత్తి వారిని ప్రజల నుంచి వాళ్ళ రక్తమాంసాలను పిండుకోవాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమేమో అర్థం కాదు. ఇదే ప్రజాశక్తి కూడా చెప్పింది. అంటే ఎందుకని ఇంతగా దిగజారిపోతుంది ప్రభుత్వం? గతంలో 14 లక్షల కోట్లంటూ బీజేపీ రాష్ట్ర పార్టీ అధినేతగా ఉన్న పురంధరేశ్వరి
మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు కదా. మరి ఎంత చేసినా ఎంత చూపించినా మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ, ఆర్బీఐ నివేదికలో కానీ, కాగ్ నివేదికలో కానీ కేవలం 4,97,000 కోట్లనే ఎందుకు పదే పదే చూపించాల్సిన పరిస్థితి వచ్చింది? అంటే ఇంత అబద్ధాలని ప్రజల ముందు వార్చి వడ్డించి ప్రజల్ని వంచి దగా చేసి మోసం చేసి అధికారంలోకి వచ్చారని ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది కదా. మీ పక్షాన, కూటమి పక్షాన ఎల్లో మీడియా పూర్తిగా వార్తా కథనాలు రాసింది, అలాగే డిబేట్ నడిపింది, అలాగే అపర మేధావులైనటువంటి నిలయ విద్వాంసుల్ని కూర్చోబెట్టి పదే 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 ఊదరగొట్టింది. మరి ఇప్పుడేం జరుగుతుంది? ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ నుంచి కానీ కేవలం అమరావతి కోసమే దాదాపు 55-56 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇది చాలదని రాష్ట్ర ప్రభుత్వం కోసం దాదాపు 68,000 కోట్ల కోసం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ 9 నెలల కాలంలోనే దాదాపు 1,10,000 కోట్లు అప్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అది ఏమైపోతుంది డబ్బంతా? సుమారు వాళ్ళు ఇచ్చిన హామీల ప్రకారం పథకాలని అమలు చేయాలంటే 79,000 కోట్లు, దాదాపు 80,000 కోట్లు అవసరమవుతుంది. కానీ బడ్జెట్లో ప్రవేశపెట్టింది, బడ్జెట్లో చూపించింది 17,000 కోట్లు మాత్రమే. అంటే ఆ పథకాల్లో కొన్నిటికి మంగళం పాడటం, కొన్నిటిని అరకొరగా అమలు చేయటం, మరికొన్నిటికి అసలు వాటి రూపురేఖలే లేకుండా మర్చిపోయేలా చేయటం. అంటే ఏ రకంగా చూసినా ప్రజలు మోసపోయారు, వంచనకు గురయ్యారు, ప్రజా వంచన జరిగింది. ఇది కేవలం ఏదో ప్రజాశక్తితో, విశాలాంధ్రో, లేకపోతే సాక్షియో, లేదా ఇలాంటి పత్రికలు రాయటం కాదు. నేరుగానే ప్రజల్లో ఈ రకమైన చర్చ జరుగుతోంది. చర్చ ఒక రకంగా కాదు, శాంతి భద్రతల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైందన్నది మరి ప్రజలు అనుకుంటున్న మాటే. ప్రజలు ఖచ్చితంగా శాంతి భద్రతల పరిస్థితి విషయంలో ఎంతమాత్రం సంతృప్తిగా లేరు. ప్రజా సమస్యల్ని ఒక పక్క గాలి కుదిలినా కనీసం రాష్ట్ర పాలన గాడి తప్పిందన్న విషయం కూడా పదే పదే ప్రజలు ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ గొడవలు, ఘర్షణలు, గందరగోళాలు, హత్యలు, రేపులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏం మాట్లాడిన వాళ్ళని తీసుకెళ్లి జైళ్ళలో పెడుతున్నారు, స్పందించిన వాళ్ళని జైళ్ళలో పెడుతున్నారు, ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఇది ఒక అటవిక రాజ్యంగా ఎమర్జెన్సీ కాలంలో సాగినటువంటి పాలనలాగా అనిపిస్తుందని మరి కొన్ని పార్టీల నాయకులు ప్రత్యక్షంగానే మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో ఒక భయానక వాతావరణం ఎందుకు నెలకొంది? అంటే దాదాపు 14 సంవత్సరాల పాలనానుభవం ఉందని చెప్పుకుంటున్న పెద్ద మనిషి ఇప్పుడు ఎందుకు ఇంతగా మరి దిగాలు పడి దిగజారిపోయి పాలన గాలి కొదిలేసిన పరిస్థితి కనబడుతోందంటే ఆయన చేతులు కట్టేశారా? ఆయన చేతుల్లో ఏమీ లేదా? ప్రతి ఒక్కటి కూడా షాడో ముఖ్యమంత్రి నిర్ణయాల మేరకే జరుగుతున్నాయన్నది ప్రత్యక్షంగా పత్రికలు రాస్తున్న విషయాలు. మంత్రులు లేదా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్ల భార్యలు కూడా మరి హైదరాబాద్ లాంటి లేదా ఇతర ప్రాంతాల్లోని వసతి గృహాల్లో ఉంటూ లంచాలకు తెరదీశారు. భారీగా లంచగొండి ప్రభుత్వం అయిపోయింది, చేయి తడపందే పనిగాని పరిస్థితి ఏర్పడింది అని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా రాశాయి. అంటే ఏం జరుగుతుంది? ఎక్కడ మొత్తం మీద ఏదో ప్రభుత్వంలో
గతంలో ఉన్నటువంటి పటిష్టత ఇప్పుడు కనపట్టలేదు. గతంలో చంద్రబాబు తన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకోవడానికి పదే పదే ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ విలువలు, పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఆయన చెప్తున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. దాదాపు కేంద్రం నుంచి మాకు ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి అని పదే పదే కోరుతున్నప్పటికీ స్థానికంగా దాదాపు 30 మందికి పైగా ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని వీఆర్లో వేకెన్సీ రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏ పని కల్పించకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. కింది స్థాయి ఉద్యోగులు కూడా, అంటే డిఎస్పీలు, ఎస్పీలు, ఏజీలు, జీఏలు అట్లాంటి వాళ్ళు కూడా దాదాపు 100ల కొద్దీ వారికి ఏ పని చూపించకుండా, ఏ పని వారి చేత చేయనివ్వకుండా వారందరినీ వేకెన్సీ రిజర్వ్లో పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంత ఈసారి పాలన గాడి తప్పింది? మరి ముఖ్యమంత్రి కుమారుడు షాడో ముఖ్యమంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ప్రజలు ఇంతగా ఇబ్బంది పడుతున్నా, సమస్యలను ఎదుర్కొంటున్నా, లేదా ప్రభుత్వ పాలన గాడి తప్పిన ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అంటే తెర వెనుక ఏదో బలమైనటువంటి కారణం ఉంది, బలీయమైనటువంటి కారణం ఉంది. ఆయన కుటుంబపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా, లేదు తన కుమారుడి పరంగా ఎదుర్కొంటున్నారా, లేదు పార్టీ పరంగా ఏదైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఏదో మొత్తం మీద ఈ ఒత్తిళ్ల కారణంగానే ఆయన ఎటు పాలుపోలేనటువంటి స్థితిలో అచేతనంగా మారిపోయారు. ఎక్కడ కూడా తన ముద్ర వేయటానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది పాలన పైన అనేది తాజాగా వినిపిస్తున్నటువంటి మాట. ఇవన్నీ పత్రికల్లో వస్తున్నాయి. పత్రికల్లో ఈ రకమైనటువంటి చర్చలు భారీగా సాగుతున్నాయి. ఇవాళ అమరావతి కోసం, అమరావతిలో భారీగా ఆకాశ హార్మ్యాలు నిర్మించి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పటికే దాదాపు 52-53 వేల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. మరికొంత అప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఒక 70,000 కోట్లు ఖర్చు పెడితే కానీ ఒక రూపుకు రాదు. దాని తర్వాత ఇంకా ఖర్చు ఉంది. కానీ సెల్ఫ్ సస్టైన్ లేదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని చెబుతున్నప్పటికీ భారీగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం కేవలం రాష్ట్ర ప్రభుత్వం 10% ఖర్చు పెడుతుంది. మిగతా 90%లో ఒక 45% వరల్డ్ బ్యాంక్ కానీ, ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఖర్చు పెడుతున్నాయి. మరి ఈ అప్పులన్నీ ఎవరు తీర్చాలి? అక్కడ రియల్ ఎస్టేట్ కోసం, అక్కడ ఏదో ఒక 20,000 మందో 25,000 మందో బాగుపడటం కోసం ఖర్చు పెడుతున్నటువంటి సొమ్ముని వడ్డీతో సహా తీర్చాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రజలే. రాష్ట్రంలో ట్యాక్సులు పెంచడం ద్వారా, కొత్తగా మరి సెస్సులు పెంచడం ద్వారా, కొత్తగా లాటరీ సిస్టమ్లు తీసుకురావడం ద్వారా, ఆన్లైన్ గ్యాంబ్లింగ్లు ప్రోత్సహించడం ద్వారా సంపద సృష్టించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ స్థాయికి దిగజారింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ప్రజల జీవన స్థాయి, జీవన శైలి ఏ విధంగా మారబోతుందో వారే చెప్పాలి. ఇప్పటికి కూడా అనునిత్యం ప్రతిదానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ తిట్టిపోయడమే తప్ప తమ అసమర్థతను, తమ చేతగానితనాన్ని ఎక్కడ సరిదిద్దుకోవడానికి ప్రయత్నాలు జరగట్లేదని, చేయటం లేదని వార్తలు వినపడుతున్నాయి. చూడాలి ఈ పరిస్థితులు మరి ఇంకే రకమైన దారుణాలకు ఒడిగడతాయో, దిగజారుతాయో చూడాలి. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని